వీఆర్ హై స్కూల్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలను మూసివేయగా మంత్రి నారాయణ నేతృత్వంలో మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 200 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ఈ పాఠశాల సిద్ధమవుతోంది. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఈ పేరు దేశవ్యాప్తంగా కూడా అందరికీ సుపరిచితమే. వీఆర్ కళాశాలలో చదివినటువంటి అనేక మంది కూడా దేశ విదేశాల్లో ఇవాళ స్థిరపడినటువంటి పరిస్థితి. అయితే వీఆర్ హై స్కూల్కి సంబంధించి భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మంత్రి నారాయణతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ వీఆర్ కళాశాల కానీ హై స్కూల్ కానీ భారీ ఘన చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాన కాన్సెప్ట్ సార్? ఏం లేదండి, నేను యాక్చువల్గా ఇదే స్కూల్లో చదివాను. ఇది నెల్లూరు 54 డివిజన్లకి సెంటర్లో ఉండేది. హరినాథపురంలో ఉండేవాడిని. రోజు అక్కడి నుంచి యాక్చువల్గా నడిచి వచ్చి మధ్యాహ్నం భోజనానికి పోయి మళ్ళీ వచ్చి సాయంకాలం చదివాను. అయితే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాస్ జూనియర్ కాలేజీ హాస్టల్ 300 మందికి ఏర్పాటు చేసాం. 150 మంది నెల్లూరు వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాల వాళ్ళు. నారాయణ ఆర్గనైజేషన్ నుంచి మెటీరియల్ స్టాఫ్ని ఇచ్చి ఐఐటి కోచింగ్ ఇస్తే ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు నేను చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం వస్తే, మా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఈ స్కూల్ తెరిపిస్తాను. ఒక 2000 మందికి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తానని, ఆ నేపథ్యంలోనే మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసాము. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని అంతా రెనోవేట్ చేస్తున్నారు. బహుశా మరొక 10-15 రోజులు పూర్తవుద్ది. June 12th యాక్చువల్గా స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. అప్పటికల్లా పూర్తి చేయాలని ఆదేశించాం. ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ పూర్తి చేశారు. పిల్లలకి ఇంటరాక్టివ్ బోర్డులు అవన్నీ బిగిస్తున్నారు, డిజిటల్. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ కూడా యాక్చువల్గా బహుశా 5వ తేదీ 6వ తేదీకి యాక్చువల్గా అవుతాయి. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటే అలా. నిన్నే యాక్చువల్ గౌరవనీయులైన ఆనరబుల్ మంత్రులు లోకేష్ గారు కూడా, వినాయకుడు లోకేష్ కూడా మాట్లాడారు. ఇలా చేస్తున్నానని చెప్పాను. నేను పర్మిషన్ కూడా స్కూల్కి ఇచ్చేసాను సార్. స్కూల్ క్యాన్సిల్ అయిపోయింది, పర్మిషన్ లేదు. నేను పర్మిషన్ కూడా ఇచ్చేసాను. మీకు ఆర్డర్స్ కూడా వచ్చుంటాయి. బాగా చేయండి, ఒక మోడల్గా చేస్తే రాష్ట్రంలో ఇలాంటి ఇంకా అన్ని జిల్లాలో కూడా డెవలప్ చేస్తామన్నారు. హై స్కూల్ మాత్రమేనా, ఇక్కడ జూనియర్ కళాశాల కూడా అభివృద్ధి చెందే అవకాశం? ఇక్కడ నర్సరీ నుంచి 12th దాకా ఉంటుందండి. ఈరైతే నర్సరీ నుంచి మనం 9th క్లాస్ వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే 10th క్లాస్ ఆల్రెడీ చదువుతుండే వాళ్ళకి వాళ్ళని మార్చితే ఇబ్బంది అవుతుంది. అందువల్ల నర్సరీ టు 9th, నెక్స్ట్ ఇయర్ 10th, అవతల ఇయర్ 11th, అవతల ఇయర్ 12th. ఆల్రెడీ ఎవరైతే పిల్లలు 11th 12th ఉందో అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 12th ఉన్నారు, 11th కూడా తీసుకుంటున్నాం. సో ఇయర్ 9th వరకు ఉంటుంది, 11th 12th ఉంటుంది, ఒక 10th క్లాస్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ వస్తుంది. అంటే సార్, ఇవాళ వీఆర్ హై స్కూల్ అనే దాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. పేద పిల్లలకు కూడా ఉచిత విద్య అందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏ విధంగా అడుగులైపోతుంది? ఖచ్చితంగానే ఈరోజు నెల్లూరులో తీసుకుంటే 54 స్కూల్స్ ఉన్నాయి నా సిటీలో. డిఎస్ఆర్ స్కూల్ అంటే అది గుంటబడి అంటారు. ఆ స్కూల్ను కూడా డెవలప్ చేయడానికి డిఎస్ఆర్ అనే ఒక కాంట్రాక్ట్ కంపెనీ నెల్లూరు వాళ్ళు మేము కూడా చేస్తాం సార్. వాళ్ళు వచ్చి మనం చూశారు, మేము కూడా ఇలాగే చేస్తామన్నారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా యాక్చువల్గా అనేక మంది ఎవరైతే నెల్లూరులో ఇక్కడ చదువుకొని నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత సాగిపోయారో వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ చేస్తున్నాం. P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ 10 ఆర్థికంగా కానీ అన్ని విధాలా డెవలప్ అయిన వాళ్ళు బాటంలో ఉండే 20%ని మ్యాప్ చేసుకొని చేయాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో ఎవరైతే చదివి ఇక్కడ డెవలప్ అయ్యి అనేక మంది ఉన్నత స్థితి పొందారు వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక స్కూల్లో 2-3 కలిసి ఒక స్కూల్లో మ్యాప్ చేసుకుని ఈ స్కూల్ మోడల్గా ఏదైతే ఇది మోడల్గా ఫస్ట్ నేను చేస్తున్నాను, ఇదే మోడల్లో మిగతా స్కూల్స్ అన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి, అన్నీ పూర్తి చేస్తాం.
అది అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా చేయటం జరుగుతుంది. అది మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ ప్రాంగణంలో భారీ ఎత్తున అయితే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే విఆర్ కళాశాలకు భారీ ఎత్తున ఇటు ఘన చరిత్ర అయితే ఉంది. ఇక్కడ చదివిన వాళ్ళు దాదాపు మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయికి కూడా వెళ్ళారు, ముఖ్యమంత్రులుగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విఆర్ హై స్కూల్ అనేది అభివృద్ధి ఆగిపోయింది, పూర్తిగా మరుగును కూడా పడిపోయింది. లాస్ట్ గవర్నమెంట్ స్థాయిలో ఇది మూసివేతకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత PS4లో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే విఆర్ హై స్కూల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. 2000 మంది పిల్లల వరకు కూడా ఇక్కడ విద్యని అభ్యసించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు విఆర్ హై స్కూలు, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి 54 ప్రభుత్వ పాఠశాలలను కూడా డెవలప్ చేసి ఆయా పాఠశాలలో ప్రతి ఒక్క పేద పిల్లలకి మెరుగైన ఇటు విద్యని అందించడమే ప్రధాన సంకల్పం అని చెప్పి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99.